హలో ఆల్, వెల్కమ్ టు కుక్ అండ్ లుక్. ఈరోజు మన కుక్ అండ్ లుక్లో ఎంతో టేస్టీ అయిన కొరియాండర్ పికిల్ అనమాట. ఇన్స్టెంట్ పికిల్ అయిన గారెలతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మనం చేస్తుంది ఇన్స్టెంట్ కొరియాండర్ పికిల్. నో వెయిటింగ్, నో ఫెర్మెంటేషన్, జస్ట్ 10 minutesలోనే సూపర్ స్పైసీ టేస్టీ పచ్చడి రెడీ. ఇంకా ఉల్లిగారెలతో కలిస్తే కాంబినేషన్ అయ్యో చెప్పాల్సిన అవసరమే లేదు. ఉల్లిగారెలు ప్లస్ కొంచెం పచ్చడి చాలు, ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. హాట్ పోపు రెసిపీ కోసం వచ్చేసరికి ఫస్ట్ ఆయిల్ వేసుకొని 1 tablespoon ధనియాలు అండ్ 2-3 పచ్చిమిర్చిలు, 4-5 ఎండుమిర్చిలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో ఒక 5-6 మీడియం టమాటోస్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ నాటు టమాటా తీసుకున్నాను, కొంచెం పులుపుగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుందని. మీరు నార్మల్ టమాటాను కూడా యూస్ చేయొచ్చు. కొంచెం టమాటో ఫ్రై అయ్యాక ఇందులోకి 1 teaspoon సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ టమాటో కుక్ అవ్వడానికి. ఇలా కొంచెం 80% కుక్ అయ్యాక ఇందులోకి కొత్తిమీరని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అంటే 3-4 చిన్న కట్టలు సరిపోతాయి. ఇప్పుడు టమాటోని కొత్తిమీరని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గరగా వేయించుకోవాలి. దీనిలోకే కొంచెం ఆరోమాటిక్ స్పైసీ టచ్ని ఇద్దాం. అదేంటో కాదు, చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పటి వరకు ఆయిల్లో ఫ్రై చేయాల్సినవి చేసేసాం. ఇప్పుడు డ్రై రోస్ట్ చేయాల్సినవి చేసుకుందాం. 2 tablespoon పల్లీలను తీసుకొని వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట, అప్పుడే దూరగా వేగుతాయి. తర్వాత 1 teaspoon మినప్పప్పు, 1 teaspoon జీలకర్రని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసేవి, డ్రై రోస్ట్ చేసేవి అన్నీ కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని 1 by 1 మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఫ్రై చేసిన ధనియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చిలను వేసుకొని తర్వాత ఇందులోకి మినప్పప్పు, జీలకర్ర, కొంచెం 4-5 వెల్లుల్ని కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసిన వేరుశనగ గుళ్ళని కూడా వేసుకొని చిన్న చింతపండుని వేసుకొని తర్వాత బెల్లాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, టమాటో ఫ్రై చేసాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఒక బిగ్ ఆనియన్ని పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక బిగ్ ఆనియన్ స్లైసెస్ని వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. మరీ పచ్చిగా కాకుండా మరీ బాగా ఫ్రై అయిపోకుండా ఉండాలి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కొంచెం పాటు ఫ్రై చేసుకోవాలి. మిక్సీ చేసిన పేస్ట్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తూ ఆ పచ్చిగా ఆనియన్ తగులుతూ ఉంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, రోటీలోకి, ఇలా ఉల్లిగారెల్లోకి చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఈ టైంలో చాలా ప్లేసెస్లో ఫెస్టివల్స్ జరుగుతుంటాయి కదా, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ అండ్ లుక్.